డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నేను కూడా అధ్యక్ష పాలమ్మిన పువ్వులమ్మిన కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష. మా శాఖ అభివృద్ధియే భాగంగా ఆయన ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష. కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ్ అమ్మిండు, సీఎం అయ్యాడు, పిఎం అయ్యాడు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష ఆయన. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు, మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు. ఆయన ఏదొస్తే అది అమ్మటానికే తయారండి. ఆయన ఛాయ్ అమ్మినట్టు అమ్ముతుండే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. మన తెలుగింటి ఆడపడుచున్నది నిర్మలమ్మ, మన తెలుగువారి కోడలు, అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా. పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామారెడ్డి కాను రేషన్ షాపుల ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష. మీ ఊర్లోనే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు, ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష. టిఆర్ఎస్ అంటే చంద్రుడు, బిఆర్ఎస్ అంటే సూర్యుడు. మన ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డా అధ్యక్ష. శాంతియుతంగా తెలంగాణ సాధించిన ఆ ఉద్యమ చంద్రుడే ఈనాడు సూర్యుడై ఒక గాంధీజీలాగా, ఒక చగువేర లాగా, ఒక నెల్సన్ మండేలాగా, ఒక సుభాష్ చంద్ర బోస్ లాగా, ఒక భగత్ సింగ్ లాగా బయలుదేరాడు అధ్యక్ష. అప్పటి ఆ చల్లని చంద్రుడు ఆపడమే మీ వల్ల కాలేదు. అప్పటి ఆ చల్లని చంద్రుడినే ఆపడం మీ వల్ల కాలేదు. ఇప్పుడు ఈ మండుతున్న సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని మీరు చూడగలరా? చూసి తట్టుకోగలరా? కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ అబ్బానాలే. మన అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్టు, అది నా చేతుల మీద పూజ అయింది అధ్యక్ష. నా జన్మ తరించిపోయింది అధ్యక్ష. ఇట్లు చెప్పుకుంటూ పోతే ఈ సెషన్ కాదు, ఈ రాత్రి కాదు, ఎప్పుడు సరిపోదు అధ్యక్ష. అన్ని డెవలప్మెంట్, ఇవన్నీ వండర్స్ అధ్యక్ష. చరిత్రలు నిలిచిపోయేటి అధ్యక్ష. సచివాలయం అంటే సెక్రటరియట్ అంటే మామూలు విషయమా అధ్యక్ష? కాళేశ్వరం అంటే మామూలు విషయమా? ఇవన్నీ కూడా మాయంలో జరిగినందుకు ఒప్పుకోవడం గర్వకారంగా ఉంది అధ్యక్ష. ఇవన్నీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల, మా కార్మికుల కృషితోటి అధ్యక్ష. ఇవన్నీ కూడా మా కార్మికుల కృషి ఉన్నది అధ్యక్ష. కాబట్టి ఒక యజ్ఞంలో నేను కూడా భాగస్వామి అయినందుకు ఎంతో అదృష్టవంతుని అధ్యక్ష. ఇప్పుడు దేవుని జపం చేస్తూ కొంతమంది పెద్దలు మనుషులకు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. మనం ఈ రామచంద్రుల పరిపాలనలో త్రేతాయుగంలో మళ్ళీ షురు అయింది అధ్యక్ష. రామరాజ్యం అంటే ఇట్లుంటుంది అట్లుంటుంది అని వినడం అధ్యక్ష. రాముడంటే మనం ఫోటోలనే చూసినాం అధ్యక్ష. సాక్షాత్తు రామరాజ్యం అంటే అప్పుడు రాముడు ఏలిన రాజ్యం అని మనం విన్నాం అధ్యక్ష. కానీ సాక్షాత్తు మన తెలంగాణకు ఐటీ రాజ్యం తెచ్చిన ఘనత మన తారక రాముడు అధ్యక్ష.
ఒకప్పుడు ఐటీ అంటే చాలా మట్టుకు మా సార్ అన్నీ నాయి కంప్లీట్ చేసేసాడు. నేను అన్నీ చేసుకొచ్చినాయి సగం పడం మా సారే చెప్పేసాడు. సరే ఆయనది నాది కంబైండ్ కాబట్టి, ఆయనది ఇండస్ట్రీ నాది ఫ్యాక్టరీస్ కాబట్టి దగ్గర రిలేటెడే కాబట్టి చెప్పేసాడు. దానికి కూడా ధన్యవాదాలు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అధ్యక్ష, ఇప్పుడు తెలంగాణ నంబర్ 1 అధ్యక్ష. ఇప్పుడే మా బట్టన్న మా దావుస్ పోయి ఏం తెచ్చిండు అంటే ఇవన్నీ కూడా మేమే తెచ్చినాము, మేమే చేసినాము, ఫౌండేషన్ అంతా మేమే చేసినాము, అప్పుడు మేమే ఇది చేసినామని చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున. ఈ రకంగా మీరు చేయలేదన్న. మీ టైంలో అన్నీ స్కామ్లే అన్న, మా టైంలో అన్నీ స్కీమ్లు అన్న. దావోస్కు పోయి 1000 కోట్ల అధ్యక్ష, 1000 కోట్లు. మొన్ననే 21 కోటి, మళ్ళా రాత్రి మహేందర్తో మళ్ళా 1000 కోట్లు, రోజు కోట్లే అధ్యక్ష. 1000 కోట్లు తెచ్చిండు అధ్యక్ష మన రాముడు, 1000 కోట్లు మన రామన్న. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా బట్టన్న, మా అన్న మా ఈటలన్న బయటికి పోయింది కానీ 28 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష మనకు. 28 రాష్ట్రాలలో కూడా ఐటీ మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఏ మంత్రి ఐటీ అన్నా దావోస్కు పోయి ప్రపంచంలో ఏదన్నా కంట్రీకి పోయి 28 రాష్ట్రాలలో ఏ మంత్రి అయినా మన మంత్రి లెక్క ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలు కానీ పెద్ద పెట్టుబడులు కానీ ఎవరైనా తెచ్చిందంటే నేను ఛాలెంజ్ చేస్తాను అధ్యక్ష. నేను ఈ సభలో ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. ఏ ఒక్కళ్ళైనా చూపించమని వాళ్ళకు, బీజేపీ వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ ఒక్క మంత్రినైనా చూపించమను. ఈ రకంగా అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ప్రపంచంలో ఉన్న అమెరికా తర్వాత అంటే హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీలకు తెచ్చిన ఘనత మన రామన్న అధ్యక్ష. ఈ ఐటీ కంపెనీలతోటి కొన్ని లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. దానికి తోడు మన కార్మికులకు అధ్యక్ష, యువతకు కార్మికులకు. ఈరోజు మన కార్మికుల అధ్యక్ష, మొన్న కరోనా టైంలో చూసినాం మనం. అసలు కార్మికులు అంటే మనకి ఇంతమంది ఒకనాడు మన తెలంగాణకి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వంలో అంత వలసపోదురు. కరెంటు ఉండకపోవు, చిన్న పరిశ్రమలన్నీ బంద్ అవుతుండే, ఎవరికి నీళ్లు ఉండకపోవు, ఏముండకపోవు, ఉపాధి దొరకకపోవు. అంత పక్క రాష్ట్రాలకు పోయి ఉపాధికి పోదురు, వలసపోదురు అధ్యక్ష. మహబూబ్ నగర్కి వెళ్ళి, బాంబేకి వెళ్ళి, ఇప్పుడు సూరత్కి వెళ్ళి. వీళ్ళు పెద్ద గొప్పగా మాది చెప్పింది ఇప్పుడు స్టార్టప్ ఆటోమోడ్. ఇంతమంది కూడా కరోనా టైంలో మాకు కూడా తెలిసింది అధ్యక్ష. ఒక 30 లక్షల మంది కార్మికులు 14-15 రాష్ట్రాలకు వెళ్ళి మన తెలంగాణలో ఉపాధి కోసం వచ్చింది అధ్యక్ష. ఇలా వరి కోయాలన్నా బెంగాల్కి వెళ్ళి వస్తారు అధ్యక్ష. ఎందుకంటే లక్షల ఎకరాల, కోట్ల ఎకరాల పంట పడుతుంది. దేశంలోనే దేశానికి అన్నం పెట్టేది 3 లక్షల మెట్రిక్ టన్నుల మనకు పంట పండింది కాబట్టి అది ఎంత కొయ్యాలంటే బెంగాల్కి వెళ్ళి వచ్చారు. ఇలా పశువులకు పాలు విండాలంటే బీహార్కి వెళ్ళి వస్తున్నారు. ఇట్లా హైటెక్ సిటీలో బిల్డింగ్లు కట్టాలంటే పెద్ద ఎత్తున 15-16 రాష్ట్రాలకు వెళ్ళి 30 లక్షల మంది కార్మికులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా కరోనా టైంలో ఇబ్బంది పడితే మన సీఎం కేసీఆర్ గారు దేశంలో ఉన్న బిడ్డలంతా, మన తెలంగాణ ఉన్న బిడ్డలంతా కూడా మన బిడ్డలు మనం కడుపులో పెట్టుకొని కాపాడాలి అని వాళ్ళందరికీ కూడా ఇళ్లల్లో సిఎస్ కాడికి వెళ్ళి, ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి, అధికారులంతా కూడా, రెవెన్యూ అధికారులంతా కూడా రైల్వే స్టేషన్లలో రాత్రింబగలు ఉండి వాళ్ళకి ట్రైన్లు ఎక్కించి, వాళ్ళకి టికెట్లు పెట్టి, వాళ్ళకి రిటర్న్ టికెట్లు ఇచ్చి, భోజనాలు పెట్టి పంపించిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదా? ఎట్లయితే పోయిందో అదే లెక్క మాకు తెలంగాణనే, మాకు సీఎం కేసీఆరే. మాకు తెలంగాణ అంటే బాగా వచ్చింది, మంచిగా మాకు అన్ని కూడా ఉపాధి దొరుకుతుంది, మాకు మంచిగా ధైర్యంగా ఉంటాం, మాకు ఏదన్నా వచ్చినా వాళ్ళు కాపాడుకుంటారు అనేది మా కేటీఆర్ సార్ కూడా వాళ్ళ పెద్ద బిల్డర్ల వాళ్ళ ఆఫీసులకు పోయి, వాళ్ళ క్యాంపస్లకు పోయి, వాళ్ళకి మందులు ఇప్పించి, డబ్బులు ఇప్పించి అన్నీ చేసిన ఘనత కూడా మన రామన్న అధ్యక్ష.